श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। మనము అత్యంత నిగూఢము, అత్యంత రహస్యము, అత్యంత పవిత్రము అయినటువంటి హరిగత రగడ ఆ కళహస్తీశ్వరుడు మీద ఆ పాము ఏనుగు కలిసి చేస్తున్న స్థితిలో తత్వం గురించి మనం నేర్చుకున్నాం. నిన్న ఒక్క వాక్యం చెప్పడానికి కష్టమైంది. అదేముందంటే మొదట కాళహస్తీశ్వర నైసర్గిక స్వరూపాన్ని గురించి చెప్పారు వారు. ఆ తర్వాత ఇప్పుడు ఏం చెప్తున్నారంటే తత్వం. కొంతమంది సోహం అంటే అర్థం ఏంటి? నువ్వే నేను. శివుడు వేరు జీవుడు వేరు కాదు. నిన్న మీకు చెప్పాను, స్థూల సూక్ష్మం. ఇందులో శివుడు ఎవరు, జీవుడు ఎవరు? ఈ జీవేశ్వర ఐక్యం ఎలా సాధిస్తారు? ఇంకొంతమంది ఏం జరుగుతుంది, దాసోహం అంటే నేను నీకు దాసుడు. ఇప్పుడు దాసుడు అన్నప్పుడు ఏం జరుగుతుంది? ఇద్దరున్నారు అక్కడ. ఇద్దరుంటే కదా దాసోహం. అంటే ఒక ఆయన దేవుడు, ఇంకో ఆయన జీవుడు. ఆయనకి నేను నమస్కారం. ఇది వైష్ణవంలో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి వైష్ణవంలో సాయుధ్యము లేదు. మోక్షాల్లో సాలోక్యము, సామీప్యము, సారూప్యము మాత్రమే ఉంది వైష్ణవంలో. సాయుధ్యం అంటే ఏంటి? కలిసిపోవడం. అది నువ్వు అయిపోవడం. అది వైష్ణవంలో లేదు. ముఖ్యంగా ఈ శ్రీ వైష్ణవుల్లో కానీ దాంట్లో కానీ. ఎందుకంటే వాళ్ళు అయిపోయానుకోండి, వాళ్ళు లక్ష్మీపతి అయిపోతారు. ఆ లక్ష్మీపతిత్వం వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు. ఎవరైనా మనం ఇవ్వడానికి చెప్పండి. అసలు అక్కడ అప్పుడు లక్ష్మి లేదు, రమ లేదు, పార్వతీ లేదు. ఉన్నది ఒకటే తత్వం. అందుకని ఈ దాసోహాన్ని ఈ వీరశైవులు ఏమంటారంటే శరణం అంటారు. అందుకని వాళ్ళు దాసోహంలో. వైష్ణవులు మాత్రమే అడియేన్ దాసోహం, నేను నీకు దాసుడు. సరే, కొంతమంది సోహం అని పిలుస్తారు, కొంతమంది దాసోహం అని చెప్పండి. కొందరు దాసోహం అని అది భక్తిని గుణవంతునిగా నేను సేవి. ఈ గుణవంతుడు అంటే ఎవరు? 6 గుణములు కలిగి ఉన్నటువంటి వాణ్ణి భగవంతుడు అనాలి. భగము లేదా భాగవంతుడు అంటే 6 గుణాలు. ఏమిటయ్యా అంటే అవి చెప్పమ్మా. ఐశ్వర్యము అంటే వీటి సమృద్ధిగా. ఎంత సమృద్ధి అంటే నువ్వు ఎంత తోడినా అది అంతే ఉండాలి. ఇప్పుడు సముద్రంలో ఎన్ని లక్షల క్యూసెక్కుల నీరు ఎవాపరేట్ అయిపోతుంది, అయినా సముద్రం ఏమైనా తగ్గుతుందా? సముద్రంలో ఎన్ని లక్షల క్యూసెక్కుల నీరు కరుస్తూ ఉంటుంది, పెరుగుతుందా? పెరగదు. అది అన్నమాట భగవంతుడు. కాబట్టి ఐశ్వర్యము తర్వాత సమగ్రస్య అంటే అన్ని తెలిసి ఉండాలి. మూడోది వీర్యస్య, ఆయన్ని మించిన వీరుడు ఇంకోటి. తర్వాత నాలుగోది యశస్సహస్ర్య, యశస్. అలాగే యశస్సహస్ర్య ఆయుష్, యశస్సు. జ్ఞాన వైరాగ్యము. జ్ఞానం అంతే ఉండాలి, వైరాగ్యం ఉండాలి. జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతిం
ఇది గణ ఇవి గణం, ఇవి గణములు అంటే గణములు లేదా గుణములు అంటే ఈ ఆరిటిని అనాలి. ఐశ్వర్యము, సమగ్రత్వం. సమగ్రత్వం అంటే అంతటా ఉండటం. ఇక్కడ ఉండి అక్కడ లేనివాడు దేవుడు కాదు. ఇక్కడ ఉండి ఒక చోట ఉండి లేదా ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేకుండా సర్వకాల సర్వావస్థల్లో ఉండేటమే సమగ్రత్వం. మూడోది యశస్సు, వీర్యం. ఆయన మించినటువంటి వీరుడు లేడు. యశస్సు. తర్వాత శ్రియం. ఇక్కడ శ్రియము అంటే ఇక్కడ ఐశ్వర్యము అంటే ఒక విధం. ఇక్కడ శ్రియము అంటే ఎంత ఇచ్చినా ఇంకా తరగకన్నాను. నిధి అన్నా కూడా మనకు తెలియదు, ఇంకా బానికనేది, అది పెన్నిధి అన్నమాట. తర్వాత జ్ఞానము. కాబట్టి ముందర ఐశ్వర్యము, సమగ్రత్వము, యశస్సు, వీర్యము, యశస్సు, తర్వాత జ్ఞాన వైరాగ్యం. జ్ఞాన వైరాగ్యము, ఇవి 6. ఐశ్వర్యము, తర్వాత రెండోది ఏంటి? సమగ్రస్య, వీర్యస్య, యశస్సు, జ్ఞాన వైరాగ్యం. ఈ 6 ఉన్నటువంటి వాడిని గుణవంతుడు, భగవంతుడు అంటారు. ఈ 6 నీకు ఉన్నాయి కాబట్టి నీకు దాసోహం అంటున్నారు కొంతమంది. ఈ 6 నీవు ఉన్నటువంటి వాడే గుణవంతుడు. అలా నిన్ను ఒక గుణములుగా చూసుకుని భగవంతుడిగా చూసుకుని ఆ భగవంతుడిగా దీన్ని చూస్తున్నారు కొంతమంది. వాళ్ళు దాసోహం అంటారు. తర్వాత ఇత్యుక్తం ఐశ్వర్యాది ఐశ్వర్యాది యుక్తే పరమేశ్వరే. అది ఐశ్వర్యాది యుక్తే ఈ ఐశ్వర్యం కలిగిన వాడే ఈశ్వరుడు. ఎందుకంటే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేది అన్నమాట. తర్వాత కొందరు మంత్ర రహస్యం చేశారు. కొందరు మంత్ర రహస్యమవని నిన్ను కోరి సదా జప నియతి స్తుతి. ఇంకొంతమంది ఏం చేస్తారు? నువ్వు మంత్ర రహస్యాన్ని నువ్వని. ఎందుకని? మంత్రమునకు దేవతకి అభేదం. ఇప్పుడు దేవతకి అనేక రూపాలు ఉంటాయి. ఒకటి విగ్రహం, రెండోది రేఖాత్మకమైనటువంటి మంత్ర దేవత యంత్రం, శాబ్దికము అంటే శబ్దము, సౌండ్. శాబ్దికమైనటువంటి దేవతా విగ్రహము మంత్రం. ఇప్పుడు ఈ మంత్రము అక్షర రూపంగా ఉంటే అక్షర రూపమైనటువంటి దేవతా రూపము మంత్రం, రేఖాత్మకమైనటువంటిది యంత్రం. కాబట్టి మంత్రము, యంత్రము, విగ్రహమునకు అభేదం. ఇప్పుడు నువ్వు నమః శివాయ అన్నావు అనుకోండి, అది శివలింగమే. శివలింగముతో సమానం అంటానికి కూడా లేదు, శివలింగమే. దీనికి మీరు ప్రమాణం చూపించగలరా అంటే ఆధునిక కాలంలో ప్రమాణం నేను మీకు చెప్పించగలను. ఆధునిక కాలంలో మీకు 2 ప్రమాణాలు చూపించగలను నేను. ఒక ఆయన ఒక సున్నితమైనటువంటి చాలా సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ తో అన్నా అంటే అది ఒక ఆకారాన్ని ధారించింది. ఆ ఆకారం ఎలా ఉంటుంది? కరెక్ట్ గా సంస్కృతంలో ఓంకారం అంటే ఇట్లా 3 వేసి ఇలా కిందకు ఒక గీత వచ్చి పైన ఒక అర్థం అలా వచ్చింది ఆకారం. అయిపోయిందా? మీకు ఇంకోటి చెప్తాను. ఒక ఆయన లలితా సహస్రం చదివాడు. చదివేటప్పటికి ఆయన ఎదురుకుండా శ్రీయంత్రం ఫామ్ అయింది. మనం చదివినప్పుడు కూడా ఫామ్ అవుతుంది. అది ఒక పరికరంతో ఆయన కనుక్కున్నాడు. కాబట్టి నువ్వు శబ్దముతో దేవతని ఆరాధించినప్పుడు యంత్రాత్మకము లేదా విగ్రహాత్మకమైనటువంటి దేవత నీ ముందు ఆవిష్కృతం అవుతుంది. నాకు కనబట్లేదంటే నీకు అది కనబడే శక్తి నీకు ఇంకా రాలేదు.
ఇప్పుడు మనం కొన్ని పరికరాల సహాయంతో కనుక్కుంటున్నాం. ఒకప్పుడు ఋషులు వాళ్ళు దివ్య దృష్టితో కనుక్కునేవాడు. అందుకే అక్షరములు ఎవరైతే, మంత్రమును ఎవరైతే అక్షరాలు అనుకుంటాడో వాడే అసలు పాపి అని చెప్పారు గురుకులు. అక్షరములు దేవతా స్వరూపములే. అకారాదిక్షకారాంత మాతృకావర్ణ స్వరూపిణి అంటుంది ఆగమం. అంతెందుకంటే మీరు లక్ష్మీ సహస్రం తీసుకోండి, అకారాంతక్షకారాంత రూపిణి అని ఆవిడికి నామం. కాబట్టి నువ్వు ఈ మంత్రములో ఉన్నటువంటి రహస్యాన్ని అని కొంతమంది ఏం చేస్తారు, ఈ మంత్రాన్ని జపం చేస్తారు. ఏదో నియతి, ఏదో పొద్దున్న సేపు, మధ్యాహ్నం సేపు, సాయంకాలం సేపు, లేదా ఇది సేపు అని. ఆ మంత్రము నువ్వు చేసినప్పుడు ఆ మంత్ర శక్తి నీలో జాగృతం అవుతుంది. కాబట్టి కొంతమంది మంత్రాన్ని జపిస్తూ ఉంటారు, మంత్ర రహస్యం అని. కొంతమంది చూడండి సోహం, ఇంకొంతమంది దాసోహం. అంటే నవవిధ భక్తులు చెప్తున్నారు ఈయన ఇక్కడంటే మంత్ర జపం ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటుంటారు కొంతమంది. తర్వాత కొందరు హఠయోగార్థ కృతివని, అది కొందరు హఠయోగార్థ కృతివని కుండలిచే మారుతము ధరితు. ఇంకొంతమంది ఏం చేస్తారు, నువ్వు హఠయోగానికి సంబంధించిన వాడివి అని చెప్పి నాళ్ళు ఏం చేస్తారు, కుండలి. ఈ కుండలిని అంటే అది భుజంగాకృతిలో మూలాధారములో 3.5 చుట్లు తిరిగి ఆ భుజంగా అంటే పాము ఆకారంలో ఆ పడగ లేదా తల కిందకి వేసుకుని ఉంటుంది. అది తలకి కిందకి వేసుకుని ఉండగా ఈ పేరు నాది, ఈ ఊరు నాది, వీడు నా కొడుకు, వీడు నా కూతురు, వీడు నాకు అది, వీడు ఇది అని అనుకుంటూ ఉంటుంది. అది కనుక ఇలా పైకి లేవడం ప్రారంభించింది అనుకో, ఊరే అసలు నేను కాదురా, నీ శరీరమే కాదు అన్న విషయం స్పృహ తెలుస్తుంది. అది ఏవాలంటే ఏం చేస్తారంటే హఠయోగంతో, దాన్ని రాజయోగం అంటారు. మారుతముతో అంటే ప్రాణాయామాది ప్రక్రియలతో కుండలిని మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని జాగృతపరిచి, అది నిద్రావస్థంగా ఉంటుంది. అది నెమ్మదిగా లేచి మూలాధారం నుంచి స్వాధిష్టానము, అక్కడి నుంచి మణిపూరము, అనాహత విశుద్ధము, ఆజ్ఞ, సహస్రారానికి చేరుకుంటే అదే శివశక్త్యైక రూపిణి. ఆవిడ శక్తి స్వరూపిణి. ఆ శక్తి ఇక్కడ ఉన్నటువంటి శివుణ్ణి, సహస్రారంలో ఉన్న శివుణ్ణి కలుసుకోవడమే కుండలిని యొక్క ప్రయాణం. దానికి వీళ్ళు సహాయం ఏం చేస్తారు, ఇక మంత్రము లేదు, దాసోహము లేదు, సోహము లేదు. ప్రాణాయామాది ప్రక్రియలతో ఆ ఎంత లెంగ్త్తో నువ్వు ఆ గాలి వదలాలి, పీల్చాలి అనేటువంటి దాంతో వాళ్ళు కుండలిని తీసుకొస్తారు. మీకు ఇంకొక చెప్తాను. మీకు మన కామకళావిలాసం అనేటువంటి గ్రంథంలో ఉన్న ఒక పరమరహస్యం. ప్రతిసారి ఏం జరుగుతుందంటే ఈ కుండలిని ప్రతి చక్రం దగ్గర ఒక శివలింగం ఉంటుంది. ఆ పైకి వస్తుంది, మీరు లేగండి, మళ్ళీ ఆ శివలింగాన్ని చుట్టుకుంటుంది. అప్పుడు మళ్ళీ దాంట్లో మంత్రము ద్వారా దాన్ని జాగృతపరిచి మళ్ళీ అక్కడి నుంచి లేపాల్సి వస్తుంది. అంటే మంత్రము ద్వారా అంటే కేవలం ఒక్క గాలే కాదు ఇక్కడ. అప్పుడు ఆ మంత్రం ద్వారా జాగృతపరచు, కానీ అప్పుడు అది పైకి రాదు. అది పైకి వస్తున్న కొద్దీ నీలో ముందర ఈ స్థూల దేహం నేను కాదని తెలుస్తుంది. ఇంకొంచెం పైకి వచ్చేటప్పటికి సూక్ష్మదేహం నేను కాదని తెలుస్తుంది. ఇంకొంచెం పైకి వచ్చేటప్పటికి కారణదేహము కూడా నేను కాదని తెలుస్తుంది. మరీ పైకి మహాకారణ దేహము కూడా నేను కాదు. అదే తురియాతీతము. తురియం అంటే 4. అప్పుడు ఆ స్థితి రావాలి. ఇది హఠయోగం ద్వారా వాళ్ళు సాధిస్తారు. అంతమంది ఈ హఠయోగం ఎందుకు, హాయిగా భక్తి శరణం, ఇది చాలా సులభమైనటువంటి. ఇప్పుడు ఈ ఏనుగు, పాము, తర్వాత మీరు ఆ హఠయోగం అక్కడ లేదు. వాళ్ళకి కేవలం భక్తి.
అంటే వాళ్ళకి ఏమైనా శివాస్తోత్రం వచ్చా? అవి తీసుకొచ్చి అలా పెట్టి శివ 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 చాలు. నువ్వు ఎలా పూజ చేసావు, ఎంత మంత్రాలతో చేసావు అని కాదు, ఎంత శ్రద్ధగా చేసావు అనేది ముఖ్యం. కాబట్టి కొంతమంది హఠయోగంతో అలా చేస్తారు. ఇది అక్కడ కూడా చెప్పారు. చెప్పమ్మా ఒకసారి. ప్రాణాయామాది క్రియాభ్యాసము చేత రాజయోగం వినైవ పరమాత్మ సాక్షాత్కార రూపే చిత్తవృత్తి నిరోధక. ఇలా నువ్వు ఈ ప్రాణాయామం ద్వారా ఇది చేయడం వల్ల మనసు నిలకడ పొందుతుంది. మనసు ఏం చెందుతుంది? నిలకడ పొందుతుంది. అంటే చిత్తవృత్తి నిరోధకం. మనసు నిలకడ పొందకుండా నువ్వేమీ చేయలేవు. ఈ మనసు నిలకడ పొందడానికే మీకు ఒక పెద్ద తాడి చెట్టు, ఒక బ్రహ్మరాక్షసుడు కథ భారతం చెప్పేటప్పుడు చెప్పాను, భాగవతం చెప్పేటప్పుడు కూడా నేను చెప్పానని నాకు అది. తర్వాత తుదినందరూ చూడండి. అంటే ఆ సోహం అనేవాళ్ళు, ఈ దాసోహం అనేవాళ్ళు, ఈ హఠయోగం అనేవాళ్ళు, నువ్వు ఏదైనా ప్రారంభించు. ఇంగ్లీష్ లో సామెత ఉంది, ఆల్ రోడ్స్ లీడ్ టు ద రూమ్. నువ్వు ఏవైనా వెళ్ళయ్యా, చివరికి నువ్వు వెళ్లాల్సిన మార్గం ఒకటే. అంటే నువ్వు హఠయోగం ద్వారా వెళ్ళినా, దాసోహం అని వెళ్ళినా, సోహం అని వెళ్ళినా, మంత్రరహస్యం అని కొంతమంది జపనిరతి చేసినా, ఏ మార్గంలో వెళ్ళినా చివరికి అందరూ వెళ్ళేది, అందరూ చేరే గమ్యస్థానం ఏమిటంటే, ఇప్పుడు ఒక డెస్టినేషన్ ఉందనుకోండి, ఒకటి ఇటు నుంచి వెళ్తాడు, ఒకటి ఇటు నుంచి వెళ్తాడు, ఒకటి ఇటు నుంచి వెళ్తాడు. ద వే, నువ్వు వెళ్ళే దారి వేరు కావచ్చు, కానీ గమ్యస్థానం ఒకటే కదా. అవునా కదండి? ఇప్పుడు ఉదాహరణకి మీరు విజయవాడ వెళ్ళాలండి, ఏదో బస్సులు పట్టుకుని మీరు ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు, లేదా నార్కెట్పల్లి, సూర్యాపేట ఇటు వెళ్ళిపోవచ్చు. లేదు, ట్రైన్ పట్టుకుని అటు కాజీపేట అటు నుంచి వెళ్తారు. లేదు, ఇంకో అనుమానం కలిగింది, వాళ్ళు చేశారు ఇటువైపు వెళ్ళి, అది నార్కెట్పల్లి దారింది రాక ఇటు పిడుగురాళ్ళ నుంచి వెళ్తారు వాడు, గుంటూరు నుంచి. ట్రైన్లో కూడా కొంతమంది గుంటూరు వెళ్ళి విజయవాడ వెళ్ళే ఉన్నాయి. అంటే కొంత దూరం వరకు కలిసి వెళ్ళి కొంత దూరం అయిన తర్వాత విడిపోయి మళ్ళీ కలుస్తారు. ఇంకొంత వరంగల్ వెళ్ళి కూడా, వరంగల్ నుంచి కూడా ఒక రూట్ ఉంది. కాబట్టి అనేక దారులు ఉంటాయి కదా ఒక మార్గం చేరుకోవడానికి. కాబట్టి ఎవరికి ఏ మార్గము చాలా సులువుగా ఉంటుందో వాళ్ళు ఆ మార్గాన్ని ఎన్నుకుంటూ ఉంటారు. కాబట్టి నేను ఎన్నుకున్న మార్గమే శ్రేష్టం అని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. నేను ఎన్నుకున్న మార్గమే శ్రేష్టం అని నువ్వు అనడానికి వీల్లేదు, అనుకోకూడదు. అది ఏదైనా కాబట్టి తుదినందరూ తమ ఇచ్చల త్రోవల పోయినా, అది తమ ఇచ్చల అంటే వాళ్ళ ఇచ్ఛానుసారము వాళ్ళు ఏ త్రోవల్లో పోయినప్పటికీ నీ చిద్రూపము గదియక, నీ చిద్రూపము అంటే నీ చిన్మయమైనటువంటి రూపము, నీ చిన్మయమైనటువంటి రూపము గదియక అంటే ఆ చిన్మయమైనటువంటి రూపాన్ని పొందకుండా, గతి లేకుండుట నిజముగా గని చాలింతురు మది సంతాపం. కాబట్టి చివరికి వాడు ఏ మార్గంలో అయినా చేరని, అయ్యా ఈ మార్గంలో వెళ్ళని, ఇంకో మార్గంలో వెళ్ళని, వాళ్ళు చివరికి చేరవలసినటువంటి అంటే నిన్ను చేరుకోకుండా వాళ్ళకి మనస్సులో సంతాపము తీరదు. ఇప్పుడు హఠయోగంలో వాడు బాగా మంచి ప్రావీణ్య స్థితికి వెళ్ళిపోయాడు, కానీ నిన్ను చేరలేదు, కానీ వాడికి మనస్తాపము తీరదు. సోహం చాలా స్థితికి వెళ్ళిపోయాడు, కానీ నిన్ను చేరలేదు. ఇప్పుడు నువ్వు ఏ మార్గంలో వెళ్ళినా, నువ్వు డెస్టినేషన్ చేరకుండా ఉంటే నువ్వు రిజల్ట్ సాధించనంటే కదా. నువ్వు సాధించావు, నువ్వు పని అయిపోయింది. ఎప్పుడవుతుంది? నువ్వు విజయం సాధించావు. ఇక్కడ విజయం సాధించడం ఏంటి? నిన్ను పొందాలి.
నిన్ను పొందకుండా వాళ్ళు మంత్రాలు జపించిన, దాసోహమన్నా, సోహమన్నా, లేకపోతే హఠయోగం చేసినా వాళ్ళకి మనస్తాపం తీరదు శంకరా అంటున్నా. కాబట్టి అందుకే ఈయన ఇది రాశారు కాబట్టి శతకంలో ఆయన ఆ మాట రాశాడు. ఇప్పుడే నువ్వు వేదములు చదువు, మంత్రములు చెయ్యి, విద్యాభ్యాసనం చెయ్యి, ఏదైనా చెయ్యి, బోధావిర్భావ నిధానములు చదువులు కావు. మరి ఏమిటి? నీ పాద సంసేవన శక్తి, నీ పాదములు సేవించాలనేటువంటి ఆసక్తి, తద్వారా నిన్ను పొందవచ్చు. కాబట్టి చూసారా, శివుణ్ణి పొందడానికి మంత్రం అక్కర్లేదు, వేదం అక్కర్లేదు, హఠయోగం అక్కర్లేదు. అక్కర్లేదంటే కావాలి, కానీ దాని ద్వారా నువ్వు సాధించవలసింది ఏంటంటే మళ్ళీ శివుణ్ణి. నువ్వు సాధించవలసిన వస్తువు మాత్రము శివుడే, శివుడు తప్ప అన్యము లేదో. ఇది గుర్తుపెట్టుకోండి. చెప్పండి. నిన్ను సేవించిన కృతకృత్యుడు, అది నిన్ను సేవించిన వాడు కృతకృత్యుడు. కృతకృత్యుడు అంటే ధన్యుడైపోతాడు. మరి నేరడు తక్కిన నీచుల కొలవాడు. మనకు కొంచెం ఇది బాధ అనిపిస్తుంది కానీ ఆయన మాటలు శంకరాచార్యుల వారు కూడా అదే అన్నారు. నిన్ను పూజింత కరోమి తత్పూజం. నేను మళ్ళీ ఆయన అయితే విష్ణువుడు కూడా చెప్పేశాడు, నేను కలవాలండి. ఈయనైతే కొంచెం ఒక ఘాటైన మాట వాడాడు. నిన్ను సేవించటానికి అలవాటు పడిన వాడు మహాదేవా తక్కిన నీచుల కొలవడం. ఇక మిగతా ఏ దేవుడైనా నీచుడు అంటే ఇక్కడ అది అంటే నీకంటే తక్కువ వాడు అని చెప్పడం. అక్కడ ఇప్పుడు మనం ఈ మధ్యలో కాలంలో నీచుడు అంటే పాపాత్ముడు అని మా దాంట్లో మనం వాడుతున్నాం, కానీ నిజానికి నీచుడు అంటే ఆ మాత్రం లేదు. ఇప్పుడు అరే నువ్వు నాకంటే నీచుడు అంటే అంటే నాకంటే తక్కువ స్థితిలో ఉన్న వాడివి అని అర్థం. అక్కడ వాడు నీచ అంటే ఇప్పుడు మనం ఇప్పుడు ఏదేదో నీచ కమీను అని ఈ మాటల్లో వచ్చేసి నీచుడు అంటే పాపాత్ముడు, ఏదో సిన్నర్ అనే దృష్టిలోను, దుర్మార్గుడు అనే దాని వ్యవహారంలో ప్రస్తుతం మనం వాడుతున్నాం నీచ శబ్దం. కాబట్టి నీచ మహత్ అంటే దానికంటే తక్కువ అని. అంటే దేవతా సార్వభౌముడు మహాదేవుడు ఒక్కడే. అందుకే ఇంకొక్కడికే మహాదేవుడు అని మాత్రం ఎవరికి లేదు. నిన్ను సేవించడానికి అలవాటు పడిన వాడు ఇంకెవరిని సేవించలేడు. కానీ ఎందుకు సేవిస్తాను చెప్పండి? ఇప్పుడు ఒక ఆఫీసులో నీకు హైయెస్ట్ పర్సన్ తెలుస్తున్నాడు, వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఉంది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి అటెండర్తో నేను చేస్తా, లోపల పంపించరా, లోపల దీంతో సేవ్ చేసి ఆయన రాయ్ పంపించరా ఆర్డర్ వేసేసాడు అనుకో, వీడు మనకి సెల్యూట్ కొట్టి పంపిస్తారు. లోపల వీళ్ళు మనకి సెల్యూట్ కొట్టి పంపిస్తారు. ఆయనతో మనకి ఇది ఉండాలి. చెప్పండి. అది ఇంకా చెప్తున్నాను. నేను శరణంబని నిలిచిన ధీరుడు నేరడు తక్కిన చోట. నిన్ను నువ్వే శరణము అని అనుకున్న వాడే నిజమైన ధీరుడు. ఇందాకేమన్నాడు? నిన్ను కృతకృత్యుడు అయింది. నిన్ను చేసిన వాడే కృతకృత్యుడు, వాడు ఇంకెవరిని కొలవలేడు. అలాగే నిన్ను శరణు కోడినటువంటి వాడే ధీరుడు. అటువంటి ధీరుడు ఇంకెక్కడా ఉండలేడు, అంటే ఇంకెవరిని శరణం వేడలేడు. శివపాదములను ఆశ్రయించినటువంటి వాడు ఇంకెవ్వరి పాదములను ఆశ్రయించడు. ఇంకెవ్వరి పాదములను ఆశ్రయించలేడు. తర్వాత అది నీవనేది నిధి కాంచిన. చూడండి, అంటే నువ్వనేటువంటి నిధి అంటే మన ధనం దొరుకుతుంది సరే, ధనము గాని, ఇప్పుడు బంగారపు నిధి, వజ్రాల నిధి,
శివుడు అనేటువంటి నిధి కనపడినటువంటి వాడే ధన్యుడు. వాడు ఆ ధన్యుడు నేరడు తక్కిన అర్థము వాడు ఇంక ఏ అర్థాన్ని కోరడు. నేను నీకు బంగారం బాబాయ్, బంగారం ఎంత ఇస్తాడు నీకు? ఒక 1 కిలోలో 2 కిలోలో కాదు, ఒక నిధి ఇచ్చేస్తానయ్యా, శ్రీనిధి ఇచ్చేస్తాను, అక్కలే బాగుంటాడు. ఎందుకని? నిన్ను మించిన నిధి ఇంకోటి లేదు. వాడు ఇంక ఏ అర్థము కోరడు. అర్థము అంటే ఇక్కడ ఏంటి? పురుషార్థములో ధర్మ, అర్థ, కామ, మోక్షములు కూడా అక్కర్లేదు పోట. ఆ మాట కూడా చెప్పచ్చు. పురుషార్థములు ఏది కోరడు. ఎప్పుడు? నీ శివనిధిని పొందిన ధన్యుడు వాడే. అసలు నిజానికి వాడే ధన్యుడు. శివ సామీప్యము, శివ సారూప్యము, శివ ఆలోక్యం ఇది ఎలా వస్తుందంటే శివానందలో చెప్తాడు. సారూప్యం తవ పూజనే శివ మహాదేవి సంకీర్తనే సామీప్యం. నువ్వు ఆయన పూజ చేసావనుకో నీకు సారూపం వస్తుంది. నిరంతరము శివ మహాదేవ శివ మహాదేవ అంటున్నావు అనుకో, ఆయన సామీప్యం, ఆయన దగ్గరగా నువ్వు ఉండిపోతావు. లేకపోతే చెప్పండి, ఆ అరుణాచలంలో నిరంతరము ఉండేని కోరిక బట్టి అక్కడ ఎంతమంది ఉంటున్నారు చెప్పండి? కాశీలో ఎంతమంది ఉండగలుగుతున్నారు? అంటే అది శివ సామీప్యమే. అది మనకు ఉండొచ్చండి, మనం ఉండగలుగుతున్నా. అనేక కారణాల వల్ల మనం ఉండట్లేకపోతున్నాం. పట్టుమని 4 రోజులు ఉంటే ఇక్కడ ఏమైపోతుందో అనుకుని వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు ఆ సారూప్యము లేదు, సామీప్యం లేదు, సాలోక్యము లేదు. అది తర్వాత నీవే గతి అని ఉండెడు పుణ్యుడు. అది నీవే గతి అని ఉండెడు, నువ్వే గతి. నాకు శివుడు తప్ప అన్య గతవు లేదు అనుకున్న వాడే నిజానికి పుణ్యుడు. అటువంటి పుణ్యుడు ఏం చేశాడు తెలుసా? నేరడు తక్కిన వారల ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళడు. ఇప్పుడు నీకేం కావాలయ్యా? నీకు భోజనం కావాలా? రా, నేను ఇస్తాను. అక్కర్లేదు, నాకు ఇస్తే మహాదేవుడు ఇస్తాడు. మరి మహాదేవుడు ఇవ్వకపోతే పోనీ. చూసారా? నాకు నీకేం కావాలరా? నీకు 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 ఈ కార్యక్రమం కావాలని కొంచెం ధనం కావాలి, దాన్ని ఇస్తాను. అక్కర్లేదు, నాకు శివుడు ఇస్తాడు. మరి శివుడు ఇంతవరకు ఇవ్వలేదు, ముందు ఎవరు ఇవ్వకపోతే పోనీ, ఇవ్వకపోతే పోనీ, నా కార్యక్రమం ఆగిపోయినా పర్వాలేదు. శివుడు ఇస్తేనే నేను తీసుకుంటాను. శివుడు ఇస్తేనే నేను తీసుకుంటాను, లేకపోతే నేను తీసుకుంటాను. నాకు అక్కర్లేదు. ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళడే. భవ దుర్వాసన పాయదు నీ పద పంకజముల హృదయము వాసింప. అది భవ దుర్వాసన. భవము అంటే పుట్టుక చావుట, పుట్టుక చావట, పుట్టుక చావట, పుట్టుక చావట. ఈ జనన మరణ చక్ర దుర్వాసన ఇది పోదు. ఎప్పటి వరకు పోదు? నీ పద పంకజముల హృదయము వాసి. అంటే నీ పాద పద్మములు నా హృదయ పద్మములో చవుల అంటే నీ పాద పద్మములు నా హృదయములో స్థిరముగా నిలబన్నంత వరకు ఈ పుట్టుక చావు, పుట్టుక చావు, పుట్టుక చావు తప్పదు. అనేక జన్మలుగా ఒక్కొక్కగాను, ఒక పిల్లిగాను, ఒక నక్కగాను, ఒక ఆలగాను, ఒక మగగాను, అటు ఇటు కాకుండాను పుడుతూ ఉంటావు, చస్తూ ఉంటావు, పుడుతూ ఉంటావు, చస్తూ. ఎప్పటి వరకు? ఆయన పాద పద్మములు నీ హృదయ పద్మములో స్థిరముగా నిలిచి ఆ చవులు, ఆ సౌఖ్యం నువ్వు అనుభవించు. ఆయన పాద పద్మములు వచ్చి నీ స్థిరలో ఉన్నాయి. అయిపోయింది. ఇదే నీ ఆఖరి. పుట్టేసే ఆల్రెడీ. ఈ ఆఖరి చావు కూడా. ఇక మళ్ళీ నువ్వు చావు, మళ్ళీ చావండి, మళ్ళీ పుట్టావు. అదే కాబట్టి ఇప్పుడు చూడండి, ఏనుగు మళ్ళీ పుట్టిందా? స్త్రీ
చాలు, ఎవరికి మళ్ళీ పుట్టిందా? ఇప్పుడు దీని తర్వాత పద్యంలో వాళ్ళు అవే చెప్తారు. నువ్వు అయ్యా ఇప్పటికి మేము ఈ సంసారంలో ఇది ఎన్నోసార్లు చచ్చామండి, ఇక మేము సావు, ఇదే మా ఆఖరి సావు అయ్యేట్టు చూడాలి. మీరు శివ ఆరాధన చేయగా ఖచ్చితంగా ఏదో అదృష్టం పండిద్దా ఈ జన్మలోనే ఆ భావం రావద్దు. కాబట్టి శివారాధన వదులుకోకండి. నేను చెప్తున్నాను, హాయిగా శనివారం నాడు దైలాభిషేకం చేస్తాను 2 అంటే రాకపోతే ఇంక మనం ఏం చేస్తాం చెప్పండి. పైగా ఇవాళ శని త్రయోదశి, ఎవరైనా వదులుకుంటారండి? రేపు మహాశివరాత్రి కూడా చేస్తున్నాను, సోమవారం చేయట్లేదు. సోమవారం ఎందుకు చేయట్లేదు? మంగళవారం మా అమ్మగారి తిథి. సోమవారం చేస్తే నేను వాళ్ళ రాత్రి వరకు ఉపవాసం ఉండి రాత్రి తినాలి. కార్తీక మాసంలో ఎలాగో తప్పట్లేదు. చెప్పు. తొలగవు సకలేంద్రియములు సతతమును నిన్ను తొలగము సకలేంద్రియములు అంటే ఇంద్రియ సుఖములు, అంటే సకలేంద్రియం అంటే దశేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియులు, పంచ కర్మేంద్రియులు. ఆ ఇంద్రియములు అవి పోవు ఎప్పటి వరకు? నిన్ను ఉపాసించాలి. అంటే ఎలా ఉపాసించాలి? దీన్ని సౌందర్య శివానంద లహరిలో చెప్పారు. కళ్ళున్నందుకు నిన్ను చూడాలి, చెవులున్నందుకు నీ కథలు వినాలి, నోరున్నందుకు నిన్ను స్తుతించాలి, చేతులున్నందుకు నిన్ను పూజించాలి, కాళ్ళు ఉన్నందుకు నీకు ప్రదక్షిణం చేయాలి, తెలుసునా? వాక్కున్నందుకు నిన్ను స్తుతించాలి. ఇగో ఇది ఉన్నందుకు నీ నిర్మాల్యము యొక్క వాసన చూడాలి, నాలుక ఉన్నందుకు నీ ప్రసాదం తినాలి, ఇదిగో ఈ శరీరం ఉన్నందుకు నీ సేవ చేయాలి. ఇలా నా ఇంద్రియములన్నీ నీ సేవకు ఉపయోగపడితేనే, చూడండి, నీ సేవ ఉపయోగపడితే సతతము తొలగవు సకలేంద్రియము నిన్ను ఉపాసించాలి. అన్ని ఇంద్రియాలు నిన్ను ఉపాసించాలి. అన్ని ఇంద్రియాలు చూసారా, మనం ఒకటి చేస్తే సరిపోతుంది. నేను మనసుతో ధ్యానం చేస్తాను, కుదరదు, అన్ని చేయమని చెప్పాడు ఆయన. కాళ్ళు ఉన్నందుకు ప్రదక్షిణ చేయి, ఓపికంటే. లేదు, వెళ్ళి చేసి ఇంటికి వచ్చి పడుకో. ఎక్కడికన్నా ఇప్పుడు వెళ్ళామండి, తిరుమల వెళ్ళాము రెస్ట్ తీసుకోవడానికే, అరుణాచలం వెళ్ళాను పడుకోవడానికే. అసలు చేయాలి. ఇక మనం నడిస్తే మన ఎవరన్నా మోసేయాల్సి వస్తుంది అనుకున్నప్పుడు ఇతటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. కానీ కాబట్టి అన్ని ఇంద్రియములతో నువ్వు ఆయన ఉపాసించాలి. అప్పటి వరకు ఇంద్రియములు తొలగవు. మళ్ళీ 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 అడుగు ఆసన వస్తుంది. కన్నుంది, చూసిందే మళ్ళీ చూడాలి, చూసిందే మళ్ళీ చూడాలి. తిని 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 జనన మరణములు ధరలో అది జనన మరణములు ధరలో నిన్ను సమ్మతితో చూసావా? ఈ ధరలో ఈ భూమి మీద నిన్ను సమ్మతితో అంటే ఎంతో ఆనందంగా నిన్ను సేవించి కొలిచి పూజించి ధ్యానం చేస్తే తప్ప ఈ జనన మరణ చక్రముల్లోంచి వాడు బయటపడతాడు. లేకపోతే పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం, పుట్టడం చావటం. అరే ఒక్క విషయం, ఒక్క 2 నిమిషాలు నువ్వు ప్రశాంతంగా కూర్చున్నావు, ఏ జన్మైనా తీసుకోండి. అది ఏనుగు తీసుకో, రాజు తీసుకో, పేద తీసుకో, ఏమిటి చెప్పండి? పుట్టడం, నెమ్మదిగా పెరగడం, ఈ పెరిగే ప్రాసెస్ లో అనేకమైనటువంటి సమస్యలు, నువ్వు అనుకునే మిథ్యా సుఖాలు అంటే తాత్కాలికమైన సుఖాలు, బాధలు, పెరగడం, సంతానోత్పత్తి చేసుకోవడం, వృద్ధుడైపోవడం, చచ్చిపోవడం, ఇవి తప్ప ఇంకోటి ఏదైనా ఉందా ఏ జన్మలో అయినా?
కాబట్టి ఈ చట్టంలో పడిపోతున్నాం మనం. ఇప్పుడు ఇది మన కళ్ళెదురుకున్నా తెలుసు, ఎందుకంటే మన కళ్ళెదురుకున్నా ఎంతమంది చనిపోతున్నారు చెప్పండి, మనతో పాటు తిరిగి. అప్పటి వరకు మనతో పాటు తిరుగుతున్నారు, తక్కువని అయిపోతుంది. అది చూసిన తర్వాతైనా మనకు వైరాగ్యం వస్తుందే, అదే మాయ. ఇంత చూసిన తర్వాత మనకి వైరాగ్యం వచ్చిందనుకోండి, అప్పుడు మనకి ఎవరి మీద ద్వేషము లేదు, ప్రేమ లేదు. ఒరే నేనే శాశ్వతం కాదు, ఇక్కడ ఇంకోటి ఎందుకు శాశ్వతం. తర్వాత మనమునకు నీ చిన్మయ రూపము మరిగింపక అణిమాదులు నీ మనస్సులో నీ చిన్మయ రూపము అంటే ఈ శివలింగమే కాదు, అంటే జ్ఞానమయమైనటువంటి రూపం. అంటే జ్ఞానమైన రూపం ఉంటుందా అంటే ఉంటుంది. ఏమిటో అది జ్ఞానమైన రూపం. అప్పుడు ఆయనకి నువ్వు ఆయన అందులో అన్నిట్లో చూడగలవు, కుక్కలో నక్కలో చేమలో. ఆ బ్రహ్మకీట జనని అప్పుడు చూడగలుగుతావు. అటువంటి రూపము, అటువంటి చిన్మయమైనటువంటి రూపం. చూడండి, ఇప్పుడు ఈయన చూశాడు, సూర్యుని చూస్తే సూర్యలింగం, చంద్రలింగం. ఏదో అరుణాచలంలో ఉండే లింగాలు కాదు అవి. ఇలా ఆకాశం ఉంది, అదేదో పెద్ద లింగంలాగా కనిపించింది. అక్కడ నీకు అసలు శివుడు తప్ప నీకు ఇంకేది కనిపించట్లా ఎక్కడ చూసినా. అటువంటి చిన్మయమైనటువంటి రూపాన్ని నీ మనసుకి మరిగించాలి. మరిగించాలంటే బాగా అలవాటు చేయాలి. మరి వాడు బాగా మరిగాడురా అంటే వాడికి బాగా అలవాటు పడిపోతాయి. ఆదత్ పన్నా అంటారు, బాగా అలవాటు పడిపోయాడు అనుకో, అప్పుడు గాని ఈ అణిమాదులు డాయవు. డాయవు అంటే నీకు అష్టైశ్వర్యములు అణిమ, లగిమ, గరిమ, మహిమ, ఈసత్వ, వసత్వ, ప్రాప్తి అనేటువంటి అష్టైశ్వర్యములు నీకు రావాలంటే ఆయన చిన్మయ రూపాన్ని నువ్వు తెలుసుకోగలవు. అవి తెలిసిన తర్వాత ఇవి వచ్చినా నువ్వు పట్టించుకో. చిత్రం చూడండి, అవి చిన్మయ రూపం వస్తే గాని నీకు ఆ సిద్ధులు రావు. ఇది వచ్చిన తర్వాత ఈ సిద్ధులు నువ్వు పట్టించుకో. అది రానంత వరకు నువ్వు సిద్ధుల కోసం ప్రయత్నం చేస్తావు. సిద్ధులు వచ్చాయి ఎప్పుడు వస్తాయి? నీకు చిన్మయ రూపం తెలుసు. చిన్మయ రూపం అప్పుడు నువ్వు దీన్ని పట్టించుకో. నీ మహాత్మ్యము మితి చేయగా నీ మహాత్మ్యము ఇంత అని నా మనస్సులో ఊహించడానికి మీ అంతవారు. ఇదే దూర్చెట్టారు, చెయ్యి లజ్జింపరు కదా మా బోటి కబుర్లు. నీ గురించి చెప్పలేము అంటూనే మళ్ళీ చెప్తూ ఉంటారు. వీళ్ళకి సిగ్గు లేదేమిటి స్వామి, మీ గురించి చెప్పలేము అంటూనే మళ్ళీ చెప్తూ ఉంటారు. సిగ్గు లేదేంటి వీళ్ళకి అన్నాడు బాబు. కాబట్టి మీ అంతటి వాళ్ళని నీ మహత్యం ఇంత అంత అని చెప్పడా. ఇప్పుడు సముద్రం ఉందండి, సముద్రము లోతు ఇంత, సముద్రము పొలగంత అని నువ్వు చెప్పగలవా? నీకున్న దీనికి ఇది మన పరిమితి ఉన్న సముద్రమే. మనకి తెలుస్తుంది కదా సముద్రానికి పరిమితి ఉందని. నీకు కనపడకపోవచ్చు అటువైపు, కానీ కొంత దూరం నువ్వు ఏదో ఒక సాధనం ద్వారా వెళ్తే నీకు తెలుస్తుంది. అలాగే కింద కూడా సముద్రం లోతు మనకి తెలుసు. ద డీపెస్ట్ పార్ట్ ఈస్ మెరియానా ట్రెంచ్, 11,057 meters. కానీ అన్నీ ఉన్నాయిగా. ఇది సముద్రమే తెలియదు, ఇది మీద అపారం. ఇక మనకి సముద్రాన్ని మించింది ఇంకోటి లేదు కాబట్టి ఆయన దయాసముద్రుడు అంటున్నాం. ఇప్పుడు సముద్రానికి పరిమితి ఉందయ్యా, ఆయనకి దయకి పరిమితి లేదు. ఆ పరిమితి లేని వస్తువు గురించి పరిమితి ఉన్నటువంటి నువ్వు ఎలా చెప్పగలుగుతావు? చెప్పాలి. అది ఇప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్నారు. మా మీద అంటే ఇక్కడ ఏనుగు పాములు, మా మీదను కృప కలిగి మహేశ్వర మమ్ము మన్నింపు, మమ్మల్ని నీకు నమస్కారం. ఎక్కడిదండి ఇది ఎవరైనా వాడుకోవచ్చు. ఇక్కడ ఎక్కడా మేము మా ఏనుగు మా పాము రక్షించండి రాయనలా వాళ్ళు ఎవరైనా వాడు. మొత్తం ఒకసారి రగడ చదివేద్దాం, ఆ తర్వాత వేరే పద్యానికి వెళ్దాం.
చెప్పు. జయ జయ కలసి సుతగిరి జయ జయ కలసి సుతగిరి కన్య శైవలిని తటమహీరుహ కల్పమహీరుహ. జయ జయ దక్షిణ రజిత జయ జయ దక్షిణ క్షితిధర సంయమి సేవిత పాద సరోరుహ. జయ జయ పీన జ్ఞాన ప్రసవాచల కన్యాకుచ దృఢ పరిరంభణ. జయ జయ కృత దుర్గాధరణీధర సాను వినోద విహార విజృంభణ. జయ జయ భారద్వాజాశ్రమ నవసరసిజ కేళీ వన పరితోషిత. జయ జయ నీలక్ష్మాధర పుణ్యస్థల కాపాలికా భాషణ భూషిత. జయ జయ మోహన తీర్థాలోకన సంభ్రమరత భవబంధ విమోచన. జయ జయ సిఖితీర్థాశ్రిత యోగీశ్వర మానస సంవిత్సుతి సూచన. జయ జయ సహస్రలింగాలయ దర్శన మాత్ర స్థిరమోదాపాదక. జయ జయ ఘన మార్కండేయ మునీశ్వర తీర్థ నిషిక్త విపచ్ఛేదక. జయ జయ నిర్జరనాయక తీర్థ స్నాతక జన కలుషంధభావక. జయ జయ కరుణీక్షణ రక్షిత నిజ చరణారుణ పంకేరుహ సేవక. దేవా నిను వర్ణింప రమా వాగ్దేవి వల్లభులైన శక్తులే నీ విధ మెరుగక నిఖిలాగముల నేర్పరులైన జీవన్ముక్తులే. కొందరు సోహమ్మని అద్వైతాకుంఠిత బుద్ధి నిను భావింతురు. కొందరు దాసోహమ్మని భక్తిని గుణవంతునిగా నిను సేవింతురు. కొందరు మంత్ర రహస్యమవని నిను కోరి సదా జపనియతింతురు. కొందరు హఠయోగార్థ కృతివని కుండలిచే మారుతము ధరింతురు. తుదినందరూ తమ ఇచ్చల ఏ త్రోబల పోయినను నీ చిద్రూపము గదియక గతిలే పొందుట నిజముగని చాలింతురు మది సంతాపము. ఇవే రూపం చేసిన చివరికి నీ చిద్రూపము చూడకుండా వాళ్ళు ఇవేవీ సాధించలేని అనుకుని అప్పుడు గాని వాళ్ళకి సంతాపం పోదు. సరా నువ్వు మంత్రాలు చేసినా సోహమన్నా దాసోహమన్నా ఇంకోటి చేసినా నీకు మనస్తాపం మాత్రం పోదు. చివరికి వాళ్ళ ఇచ్చల్లో వెళ్ళిన చివరికి నీ చిద్రూపం కనుక్కుంటే గాని వాళ్ళకి మనశ్శాంతి లేదు. తర్వాత నిన్ను సేవించిన కృతకృత్యుడు మరి నేరడు తక్కిన నీచుల కొల్వగా నిన్ను శరణంబని నిలిచిన ధీరుడు నేరడు తక్కిన చోటుల నిల్వగా నీవని నిధిగాంచిన ధన్యుడు నేరడు తక్కిన అర్థము కోరగా నీవే గతియని నుండెడు పుండు నేరడు తక్కిన వారల చేరగా భవ దుర్వాసన పాయదు నీ పద పంకజముల హృదయము వాసింప చెవులకు తొలగవు సకలేంద్రియములు సతతము నిన్ను పాసింపక
జనన మరణములు ధరలో నిన్ను సమ్మతితో సేవింపకపాయవు. మనమునకు నీ చిన్మయ రూపము మరిగింపక అణిమాదలు డాయవు. మీ మహత్వము ఇంతని మితి చేయగా మతినంతటి వారము. మా మీదను కృప కలిగి మహేశ్వరా మన్నింపుము. నీకు నమస్కారము అని చెప్పారు. వీళ్ళిద్దరు ఇలా, వాళ్ళిద్దరు ఆ కాళము హస్తి అలా ఆయన స్తుతించారు. స్తుతిస్తే చెప్పము. శార్దూల పద్యం 154 పద్యం చెప్పమ్మ. ఈ సంసార పయోధిలోన పడి మేము ఈది అయ్యా, ఈ సంసార పయోధి అనే సముద్రంలో మేము పడిపోయి ఈది అన్నారు. అంటే ఈది ఇది ఆమ్రేడిత సంధిగా ఆయన వాడారు, కానీ ఈది అనేటువంటిది ఎక్కడా లేదు. ఈయన ప్రయోగం, దూర్చటి వారి ప్రయోగం మాత్రం. ఇది ఎన్నోసార్లు చెప్తున్నారు పాపం వాడు. అది దేహంపై ఆసన్మానక. ఏ దేహం ధరిస్తే ఆ దేహం మీదే మాకు ఆశ పుట్టింది. దీన్ని దేహం మీద మోహం. ఒకసారి ఒక బ్రాహ్మడు చనిపోతున్నాడు, కానీ ఆయనకి గత జన్మ స్మృతులు, రాబోయే జన్మ కూడా తెలిసింది. కొడుకుని పిలిచాడు, ఒరేయ్ నేను చనిపోయిన తర్వాత ఫలానా పందికి నేను కొడుకుగా పుట్టబోతున్నానురా, ఆ పంది దేహాన్ని నేను ధరించలేనురా. ఇదిగో ఈ కలర్తో ఈ రూపాలతో పుడతాను, నేను పుట్టంగానే నన్ను చంపేసేంటి అన్నాడు. అలాగే నాన్న అన్నారు. సరే ఈయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈయన చెప్పినట్టే కరెక్ట్ గా ఒక చోట పంది ఈనింది. అందులో ఒక పంది కరెక్ట్ గా ఈయన చెప్పిన కలర్లో, ఈయన చెప్పిన రూపురేఖలతో వెంటనే ఆ కొడుకులు నలుగురు లాగి పాయేసి కొడుతున్నారు. అది గుంజుకుంటోంది. అంటే ఏమిటి, అప్పటికే దానికి ఆ దేహం మీద మోహం పుట్టేసింది. ఈ బ్రాహ్మణుడుగా ఉండంగా ఆ దేహం మీద వీడికి విరక్తి ఉంది, కానీ ఆ దేహం ధరించేటప్పటికి అది కిందుకుండదు. చంపే రాలా, నన్ను వదలంటారా బాబు అంటుంది. సరే వీళ్ళు కొట్టేశారు, దాన్ని వదిలిపెట్టేసాను. అందుకే దేహం మీద మోహం ఎలా చెప్తారు. అందుకే కాకి పిల్ల కాకి ముద్దు మనకు అసహ్యంగా ఉండేది రే అనిపిస్తుంది. మనకి దానికి అది అందంగా ఉండేది. మనం ఇంత వచ్చి మన గొంతు బాగాలేదని గాడిదలన్నీ ఆత్మహత్య చేసుకుంటే, మన గొంతు బాగాలేదని కాకులన్నీ పోతాయే. కాబట్టి మాకు ఏ దేహం ధరిస్తే ఆ దేహం మీద ఆశ పోలేదు మహేశ్వర. ఆ దేహం మీదే మాకు ఆశ పుట్టింది. 2 అది తేలుచు మునుగుచు ప్రజారి. ఈ సంసారంలో తేలడం మునగడం, తేలడం, పుట్టడం చావడం, అది ప్రయాణోన్ముఖాయాసము. అది ప్రాణ ప్రయాణోన్ముఖాయాసంబు శత సంఖ్యలు వచ్చింది మీ దేవా చెప్పారు. ఆహా, మంచి సమాసం వేశారు. ప్రాణ ప్రయాణోన్ముఖాయాసంబుల్ శత సంఖ్యలు, 100 సార్లు మా ప్రాణాలు పోయినాయి స్వామి. ఓ పందికే పుట్టాము, కొన్నాళ్ళు పెరిగాము, చచ్చేటప్పుడు ప్రతివాడికి బాధే కదండి. ఏ దేహం ధరించినా ఆ దేహం పోయేటప్పుడు బాధేగా. ఇటువంటివి కొన్ని 100 మేము భరించాము, ఆ కష్టం మేము భరించాము స్వామి. ఓ పంది గాను, ఒక పిల్లి గాను, ఒక కుక్క గాను, ఒక మనిషి గాను, ఒక రాజు గాను, ఒక పేద గాను, ఎన్నో సార్లు ఆ ప్రాణ ప్రయాణం, ఆ
నిష్క్రమణం అయిపోయేటప్పుడు, అంటే ప్రాణము నిష్క్రమించేటప్పుడు వచ్చేటువంటి ఆయాసం, బాధ ఎన్నిసార్లు అనుభవించాము? ఎన్నో సార్లు మనం కూడా అనుభవించామండి. విచిత్రం అంటే మనకి తెలియదు. అది గుర్తుంది అనుకోండి, ఇప్పటికిప్పుడు ఇలా తెంచేసుకుంటాం మనం. కొడుకు లేదు, కూతురు లేదు, భార్య లేదు, భర్త లేదు, ఎవ్వడు లేడు, ఎవ్వడు నీకు గుర్తురాడు. ఇక్కడ ఎన్నిసార్లు ఆయాసపడి ఆ ప్రాణం పోయేటప్పుడు ఎంత బాధపడ, 1000 మండ్రగబ్బలు ఒక్కసారి పుట్టినట్టు ఉంటుందట ప్రాణం పోయేటప్పుడు. ఆ ప్రాణ ప్రయాసం ఎన్నోసార్లు ఊహించి ఇంకా మేము భరించలేము, ఇక మేము సావలేము, ఇక మమ్మల్ని సావకుండా చూడుస్తాం. మమ్ము రక్షించి మిథ్యా సౌఖ్యంబులు చాలు. మిథ్యా సౌఖ్యం అంటే సుఖంలాగా అనిపిస్తుంది, దానికి సుఖం కాదు. ఇప్పుడు నువ్వు ఒకటి తిన్నావు, ఆ తిన్నంత సేపే ఆ సుఖం, అంతసేపే. మళ్ళీ నిజానికి ఏది సుఖం అంటారు? అది శాశ్వతమైన సుఖాన్ని అనుకుంటారు. కాబట్టి మిథ్యా సౌఖ్యాలు చాలు మాకు. అంటే కళ్ళు చూసినవి, నోరు తిన్నవి, చర్మంతో మేము చేసిన సంసారాలు, ఇక చాలు, ఇక మాకు చాలు. నిత్య సుఖమిమ్ము, నిత్య సుఖమిమ్మ, నిత్య సుఖము. అదే శాశ్వతమైనటువంటి పరబ్రహ్మలో అలా ప్రార్థించారు. ఇందాక అలా స్థుతి చేసే ఇప్పుడు చెప్తాను ఆయన, ఈ ప్రాణ ప్రయోన్ముఖాయాసములు శతసంఖ్యములు బాధ భరించాం, ఇక మిథ్యా సుఖాలు చాలు, ఇక మాకు నిత్య సుఖాన్ని ఇమ్మా అని ప్రార్థించారు. ప్రార్థిస్తే చెప్పదు 8-9 అయిందా? ఇప్పుడు నువ్వు ఎన్నో చెప్పిన 154 అంటే 156 చెప్పేసి అప్పుడు సరిపోతుంది. కాబట్టి ఇవాళకి ఇది ఇవాళతో పూర్తి చేశారు. ఇంకొక 2 అయిపోతే అశ్వాసం అయిపోతుంది. ఆ తర్వాత అశ్వాసంతో ఒకటి ఉండదు, అది రేపు చెప్పేసుకుంది. రేపు చెప్పేసుకుంటే చక్కగా సోమవారం నుంచి మనము తృతీయ ఆశ్వాసం ప్రారంభించే అవకాశం ఉంది. అది సార్ అవకాశం ఉంది అంటున్నాడంటే ఆ పుస్తకం మాకు కనబట్టలేదు, మేము కొన్నాం. అయితే మాకు చిన్న ఆశ ఉంది. ఏమిటి? మేము పుస్తకం కొన్నామన్న ఆశతో దీంతో శాస్త్రి గారు కూడా పుస్తకం మా దగ్గర లేకపోతే వెళ్ళి ఆయన దగ్గర నుంచి తస్కరించవచ్చు అని ఒక దురాలోచన మాకు ఇప్పుడే వచ్చింది. మా దగ్గర పుస్తకం దొరికితే సరే, ఆయన ఇప్పుడు ప్రార్థన చేయాలి, వీళ్ళకి పుస్తకం దొరకాలి, వీళ్ళకి పుస్తకం దొరకాలి రాదు. ఆయన పాపం అక్కడ వరకు వెళ్ళి కొనుక్కొచ్చుకున్నారు. మాకు దొరకలేదే అనుకుందాం, మేము వెళ్ళి ఆయన పుస్తకం తస్కరించడానికి సిద్ధపడతాం. చెప్పాం శారదూలం. అప్పుడు ఆ మహేశ్వరుడు, ఆ మహాదేవుడు వారిని డాయన్ పిలుచు దగ్గరికి పిలిచి వారినిద్దరిని అంటే ఆ పాముని, ఆ ఏనుగు రూపంలో లేవు ఇప్పుడు అవి రుద్రగణాలు తెలిసి ఆ ఆకారంలో ఉన్నటువంటి వాళ్ళిద్దరిని దగ్గరికి పిలిచి ఆయన అఖండ జ్ఞాన రూపం. ఇప్పుడు ఆయన అఖండ జ్ఞాన రూపం చూపించాడు. ఒక శివలింగము కాదు, మామూలు మహేశ్వర రూపము కాదు, ఏది పన్నగ భూషణ శశిమౌళి ఇవే కాదు, అంతా నిండినటువంటి ఒక మహారూపం, సిద్ధరూపము అన్నది. అది సిద్ధరూపం, అఖండ జ్ఞాన రూపము. వ్యాయామము అంటే వాళ్ళు చేసేటువంటి శ్రమతో, అక్కడ శ్రమమే లేకుండా అవ్యాయము, ఏ శ్రమ లేకుండా అదృశ్య వస్తువును, అది అదృశ్య వస్తువును అంటే కనపడని వస్తువుని, అమాయాకారము, ఆ మాయాకారం అంటే మాయలేని వస్తువు. అది మిగతావన్నీ మాయాతీతుడు ఆయన ఒకడే, మాయాతీతమైనటువంటి కనపడని పుష్కర ప్రాయము. పుష్కరము అంటే ఆకాశముతో తుల్యమైనటువంటిది. పుష్కరం అంటే ఆకాశం,
ఆకాశం ఎటువంటిది, ఎట్లా ఉంటుంది, ఎవరు చెప్పాలని చెప్పగలుగుతారా? అటువంటి దాంతో సమానమైన విమలంబునైన విమలము, ఏ మాలిన్యము లేనటువంటి తన తన సర్వవ్యాపక జ్యోతిలో అది సర్వవ్యాపకమైనటువంటి జ్యోతి స్వరూపంలో సాయుధ్యంబు వనగొట్టే. దేవతలందరికీ ఆశ్చర్యం పుట్టేటట్టుగా తన జ్యోతి స్వరూపంలో వీళ్ళిద్దరిని కలిపేస్తారు. ఈ కాలమును ఆ జ్యోతి స్వరూపంలో కలిసిపోయారు. అది తర్వాత కందపద్యం. అప్పటి నుంచి ఇది కూడా చెప్తున్నారు. అది ఆలింగూడుచు, ఇలా వాళ్ళని చేసుకొని అప్పుడు ఏం చేశాడు, తన ఆలింగూడుచు తన భార్య అయినటువంటి పార్వతీదేవిని మళ్ళీ స్వరూపంగా అంటే అర్ధనారీశ్వరంగా తీసుకుని క్రమ్మర మీరు తిరిగి అంటే ఇప్పుడు జ్యోతి స్వరూపం నుంచి ఆ లింగమునందు కలిసి ఆలింగుడుచు ఆ లింగమునందు కలిసి దీన్ని యమకాలంకారం అంటారు. ఆ లింగంలో కలిసిపోయాడు. ఈ జ్యోతి స్వరూపం లింగంలోకి వెళ్ళిపోయాడు. చూసారు, అప్పుడే అది జ్యోతిర్లింగం అన్నమాట. జ్యోతిర్లింగం అది మొదలుగా అప్పటి నుంచి చంద్రాలంకారుడు చంద్రుణ్ణి అలంకారంగా తీసుకున్నటువంటి ఈ మహాదేవుడు జగతీ పాలక ఓ యాదవరాజా. ఈ కథ విచిత్రం ఏంటంటే తన కథని తనే చెప్తున్నాడు. ఓ యాదవ పాలక ఓ యాదవరాజా శ్రీకాళహస్తిపతి అనే పరగే. అవాటి నుంచి ఎప్పుడైతే ఈ కాళమును హస్తిని తనలో తీసేసుకున్నాడో అదిగో ఆ రోజు నుంచి ఆ క్షణము నుంచి ఈ లింగాన్ని శ్రీకాళహస్తపతి శ్రీకాళహస్తీశ్వరుడు అని పిలవడం ప్రారంభించారు. శ్రీ మహాకాళం కాళహస్తీశ్వరుడికి జై. అలసిపోయింది కదమ్మా. ఇంకొక కందపద్యం ఉంది, అది అయిపోతే అశ్వాసం. అప్పుడు ఈయన ఏమన్నా అంటే ఇవి ఇంకా కథలు ఎవరున్నాయి, ఇంకెవరెవరు సేవించారో అని అడుగుతున్నారు. నావుడు విని యాదవ ధరణి విభుడు ఇక ఎవ్వరందు నీలగ్రీవుని సేవించి ఇంకా ఆ కాళహస్తీశ్వరుని కూడా నీలగ్రీవుని ఆ కాళహస్తీశ్వరుని సేవించి ముక్తికాంత జీవితాన్ని ముక్తికాంతకి పతులై అంటే ముక్తులు పొందారు. అదిగో ఎవరెవరంటే ఇప్పుడు వీళ్ళందరూ వస్తారు. ఎవరు? ఈ కన్నప్ప, మన నక్కీరుడు, వీళ్ళందరూ వస్తారు. జీవేశ్వరులైరి అటన్న శివుడి ఇట్లా ఇంకా ఆయన్ని సేవించి ఎవరెవరు ముక్తిని పొందారు అని అంటే శివుడు ఇలా అంటారు. అది తృతీయ ఆశ్వాసం. మీ అందరూ కూడా ప్రార్థించండి. మాకు ఆ పుస్తకం దొరకాలని కోరుకోండి. మేము కూడా చూసాం, ఎక్కడా కనపడదు. అది అక్కడే ఉంటుందని నా అభిప్రాయం. అక్కడ తప్ప ఆవిడ అన్ని చోట్ల అయిపోయింది. మహాదేవ్ ధూపమా గ్రామం ఇప్పుడన్నా అక్కడ చూడమ్మా. దీపం ఇందాకే చేయొచ్చు. మహాదేవ్ మహాదేవ్ స్వస్తి స్వస్తి. నూట 32వ రోజు అండి, అయిపోయింది. అందరూ నిద్రావస్థలో ఉన్నట్టున్నారు. అయిపోయింది. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ ఎవరు లేరు, ఆవిడ ఒకటి. ఇవాళకి ఒక్కళ్ళకి వచ్చారు మనం.